కడప రాజకీయాల్లో ఓ యువ నాయకుడి పేరు ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది? పార్టీ క్లిష్ట సమయంలో బాధ్యతలు చేపట్టి తక్కువ వ్యవధిలోనే తన నాయకత్వాన్ని ఎలా చాటుకున్నారు? క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావడం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే వరకు ఆయన రాజకీయ ప్రస్థానంపై కేటీవీ ప్రత్యేక కథనం. రాజకీయాల్లో వారసత్వం చాలా మందికి ఉంటుంది. కానీ ఆ వారసత్వాన్ని నాయకత్వంగా మార్చుకుని కార్యకర్తల నమ్మకాన్ని సంపాదించుకోవడం కొద్ది మందికే సాధ్యమవుతుంది. అలాంటి యువ నాయకుల్లో వైఎస్ఆర్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో పసుపు కండువా కప్పుకున్న భూపేష్ కష్టకాలంలో క్యాడర్కు అండగా నిలిచారు. కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచుతూ పార్టీని మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ కూటమి ధర్మంలో భాగంగా ఆ స్థానం బీజేపీకి కేటాయించబడింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవించిన భూపేష్ కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి వైఎస్ అవినాష్ రెడ్డిపై గట్టి పోటీ ఇచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే భారీగా మెజార్టీని తగ్గించి కడప రాజకీయాల్లో తన ప్రత్యేక ముద్ర వేశారు. ఆర్థికంగా రాజకీయంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన భూపేష్ చాలా తక్కువ సమయంలోనే తన నాయకత్వ శైలిని నిరూపించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఉన్న అంతర్గత విభేదాలను సమన్వయం చేస్తూ క్యాడర్ను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భూపేష్ కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నిరంతరం సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. జమ్మలమడుగు అభివృద్ధి విషయంలో బాబాయ్తో సమన్వయం కొనసాగిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకరిస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలు విజయవంతంగా నిర్వహించడంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం, బూత్ స్థాయి నుంచి క్యాడర్ను చైతన్యపరచడం, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు వెంటనే కౌంటర్ ఇవ్వడం వంటి అంశాలలో భూపేష్ దూకుడు కొనసాగుతోంది. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జమ్మలమడుగుకే పరిమితం కాకుండా నిత్యం జిల్లాలోనే అందుబాటులో ఉంటూ సాధారణ కార్యకర్తకు సైతం అండగా నిలుస్తున్నారనే పేరు సంపాదించుకున్నారు. మంత్రి నారా లోకేష్ యువ నాయకత్వానికి ప్రతినిధిగా కడప జిల్లాలో భూపేష్ సుబ్బరామిరెడ్డికి సైకిల్ వేగాన్ని పెంచుతున్న నాయకుడిగా టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన నాయకత్వం పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.